ధన గర్వం, బల గర్వం, సౌందర్య గర్వం, ప్రాంతీయ గర్వం, కుల గర్వం. మాది అగ్ర కులమని, మేము అగ్ర కులస్తులమని, మాది క్యాస్ట్ వేరని కులాన్ని బట్టి గర్విస్తే కుల గర్వం. ఈరోజు కుల గర్వం కనబడుతుంది. ఎంత నాగరికత పెరుగుతున్నా, ఎంత టెక్నాలజీ డెవలప్ అవుతుంది, కుల గర్వం. కులం ఒక కుళ్ళు, మతం ఒక మత్తు, మనిషి ఒక మాయ, ధనం, దగ అన్న మాటలు పలికే మనలోనే కుల వ్యవస్థ. కులం మనిషి కలిగించాడు. కులం ఎలా పుట్టిందో తెలిస్తే ఆశ్చర్యపోతాం. స్వార్థములో నుంచి పుట్టింది కులం. ఈ కుల వ్యవస్థను గురించి అధ్యయనం నేను చేశా. అసలు కులాలు ఎట్లా వచ్చినాయి, ఎన్ని కులాలు ఉన్నాయి, అసలు కులాలకు కారణం ఏంటి, అసలు దేని కొరకు, అసలు వాళ్ళ మనసులో ఉన్న ఆలోచన ఏంటి అని ఆలోచిస్తే స్వార్థం. కులాన్ని బట్టి విభజన, కులాన్ని బట్టి. జాగ్రత్త నడుపులారా, క్రైస్తవం ఒక కులం కాదు, క్రైస్తవం ఒక కులం కాదు, క్రైస్తవం ఒక మతం కాదు. క్రైస్తవ్యాన్ని ఎప్పుడు గుర్తించారు బైబిల్లో మనం చూసాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 26లో మనం చూస్తాం. అంతియోక్యలో ఉన్న శిష్యులను మొదట క్రీస్తును కలిగిన వారిని క్రైస్తవులు అని పిలిచారు. క్రిస్టియానిటీ ఇట్స్ నాట్ ఏ రిలీజన్, ఇట్స్ నాట్ ఏ క్యాస్ట్. క్రైస్తవ్యం కులం కాదు, మతం కాదు, ఒక మార్గం. క్రీస్తును కలిగిన వారిని క్రైస్తవులని పిలిచారు, కానీ ఇదిగో ఈ కులపోలని క్రైస్తవులని పిలవలేదు. ఈరోజు కులాల్ని బట్టి రకరకాల గందరగోళాలు జరుగుతున్నాయి భూమి మీద. కుల వ్యవస్థను అడ్డు పెట్టుకొని చాలా మంది బడుగు బలహీన వర్గాలుగా ఉన్న వాళ్ళని ఇంకా అడగద్రొక్కాలని ఆలోచించే నీచమైన స్థాయి. తమిళనాడులోనండి ఒక కుర్రోడు బుల్లెట్ వేసుకుని కాలేజీకి వెళ్ళాడు. తప్పేముందంటారు? డబ్బులు ఉన్నాయి, కొనుక్కున్నాడు. అప్పు చేశాడో తిప్పల పడి, నీకెందుకు రాబ్బాయి, కొన్నాడు, కాలేజీకి వేసుకుని పోతే నిన్నగా మొన్న జరిగింది. అదేదో 20-30 సంవత్సరాల క్రితం జరిగిందంటే అప్పుడు తెలియదులే అనుకోవచ్చు. నిన్నగాక మొన్న ఒక కుర్రోడు తమిళనాడులో కాలేజ్కి బుల్లెట్ వేసుకుని పోతే అక్కడ అగ్ర కులస్తులు దాన్ని చూసి, మా ముందలే బుల్లెట్ వేసుకుని వస్తారా నువ్వు అని వాడిని ఆపి ఆ బండిని పగలగొట్టి వాళ్ళు చేతులు నరికారు, కొట్టారు, నెట్టారు. అది 2 చేతులు నరికి వాడి ఇల్లు కూడా మంచి కట్టుకున్నాడు. అసలు అతి తక్కువ కులస్తాడు వీడు, ఇంత బాగా కట్టుకొని చెప్పేసి ఆ ఇంటిని ధ్వంసం చేశారు. కుల వ్యవస్థ ఎంత దారుణం అవుతుందండి. అసలు బ్లడ్ ప్రతి ఒక్కరికి అవసరం. నువ్వు బ్లడ్ అవసరమైనప్పుడు ఇది మా కులస్తుడిదా లేదని చూస్తావా? చూడకూడదు. మా కులపోడుదో ఇది ఎక్కితను కూర్చోడా? ఎంత దారుణం అండి. బయటికి బాగా కనబడుతున్న ఇంకా కుల గర్వం. అసలు నేను నా కులాన్ని గురించి అసలు దేవుడికి స్తోత్రం. అసలు కులాల గురించి నా అవగాహన లేకమునిపే దేవుడిని రక్షించుకున్నాడు. అసలు ఇన్ని తెగలున్న సంగతి నేను బయటకు వస్తేనే అర్థమైంది, నాకు సేవలోకి వస్తేనే ఇన్ని తెగలున్నాయా, ఓహో వీళ్ళు పనులోలా. కొంతమంది నైస్గా నాజుగ్గా, మీరు ఏంట్లండి, ఏంటి చర్చికి వస్తావుగా, ఆత్మహత్య 1/2 ఎకరం కవర్ చేస్తావుగా, ఏంటి ఆత్మహత్య ఎగిరెగిరి 1/2 ఎకరం కవర్ చేస్తావుగా, అయిపోగానే చెంగు తీసి శుభ్రం తుడుచుకొని అయ్యగారు వందనాలు, మీరు ఏంట్లు అంటే దేవుని ఆత్మ అంత బలంగా దిగి వచ్చింది మా వల్ల ఏంది అంటే కులాన్ని బట్టి పని చేస్తాడు దేవుడు. అంటే ఎంత ఆత్మ దిగి వచ్చిందంటే ఈ అయ్యగారు మా కులపోడు అనుకుంటున్నావా ఏంది? సైతానా. చర్చికి వచ్చిన ప్రార్థనకు వచ్చిన జబ్బు అవట్లేదండి. మారుతున్నారా? కులాల్లో నుంచి మంచి కులాల నుంచి మారుతున్నారా? ఇంకా జబ్బు అవట్లే. ఓ పాస్టర్ గారు అంటాడు,
మీరు మా వాళ్ళని తెలిసి నాకు భలే ఆనందంగా ఉందండి. అబ్బా, మా వాళ్ళని తెలిసి నాకు భలే ఆనందం ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ యువర్ మై పాస్టర్. అబ్బా, సాలేదుగా ఇంకా జబ్బు. ఎంత సేవ చేస్తే ఉపయోగం ఉంది? ఇంకా కుల చూపు చావలేదుగా. కులాన్ని బట్టి గర్వించే వాళ్ళు నరకానికి ఎడబడతారు. కుల వ్యవస్థను దేవుడు ఎక్కడ ప్రోత్సహించలేదు. అసలు దేవుడు ద్వారా పుట్టింది కాదదే. మనుషుల స్వార్థంలో నుంచి పుట్టింది కుల వ్యవస్థ. నాగరికత ఎక్కువ అవుతున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడు, ప్రాంతాన్ని ఏలే నాయకుడిలో కూడా ఏముంటుంది? మా కులపోడైతేనే. అబ్బా, నిన్ను ఆడే కోలసాల, మనకొండాల జ్ఞానం అటుంటోని అసలు అక్కడే ఓడించేయాలా. మానవత్వం చాటాలి సార్. కులాన్ని బట్టి పని చేస్తావు. నువ్వే నాయకుడివే, నువ్వే సేవకుడివి. కులాన్ని బట్టి కులానికి సంఘం కడతావా? ఇది మా కులపోల సంఘం అండి. ఏంటట? ఇది కుల సంఘం కాదు, కుళ్ళు సంఘం. ఇది ఏ సంఘం? కుల సంఘం ఇది, కుళ్ళు సంఘం. ఇది కులిపోతులు అందరూ కూడా దాపెత్తాడ. అందుకనే కులిపోతులు అందరూ కూడిన సంఘమే కుల సంఘం. కుళ్ళు సుపనాతులు అందరూ సూర్య కిందకు వస్తారు. సుపనాతులు అందరూ ఒక సూర్య కిందకు వచ్చి ఇది మా కుల సంఘం అండి. బాబా, పరలోహం గేటు కూడా చూడ. నువ్వు డైరెక్ట్ ఏడిపోతావు. ఏడకపోతావు? పోవడమే. జాగ్రత్త. కుల గర్వం.